ప్రతిరోజు ఈ బిజీ లైఫ్‌లో టయర్డ్ అయిపోతున్నారా? నాలాగే కాదంటారా? కనీసం ఒక్కరోజైనా సరే ఈ వర్క్, ఈ మొబైల్స్, ఈ ల్యాప్‌టాప్స్, ఇంటి పని, వంట పని అన్నిటి నుండి దూరంగా పారిపోవాలనిపిస్తుంది కదా! సరిగ్గా టీనాకి కూడా ఇలానే అనిపిస్తుంది. టీనాకి 30 ఇయర్స్ తను జాబ్ చేస్తుంది. తన తమ్ముడు రఘు డిగ్రీ చదువుకుంటున్నాడు. టీనా తన గదిలో ల్యాప్‌టాప్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రఘు టీనాకి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని వస్తాడు. "ఏమైందక్కా? చాలా టయర్డ్‌గా కనిపిస్తున్నావు?" "అవును. నేను చాలా అలసిపోతున్నానురా. కానీ ఏం చెయ్యను? వర్క్ చేయకుండా అవ్వదు కదా!" అంటుంది టీనా. "అక్కా, నేను నీకు చాలా సార్లు నుంచి చెప్తున్నాను. నువ్వు టయర్డ్ అయినప్పుడు ఒక బ్రేక్ తీసుకో అని." "అవును. నువ్వు చెప్తున్నావు. కానీ ఈ వర్క్‌ని వదిలేసి బ్రేక్ తీసుకోవడం ఎక్కడవుతుంది? ఒక్కరోజు జాబ్ మానేసినా శాలరీ కట్ అవుతుంది" అంటుంది. "అందుకే నువ్విలా అంటావు కాబట్టే నేనొకటి ప్లాన్ చేశాను. మనం ఈరోజు బయటికెళ్దాం." "కాదు కాదు. ఇప్పుడే మనం బయటికి వెళ్తున్నాం. పద" అని చెప్పి టీనాని లాక్కొని కారులో కూర్చోపెడతాడు రఘు. "అక్క, నీ మొబైల్ ఇవ్వి" అని చెప్పి టీనా దగ్గర నుంచి మొబైల్ తీసుకుని ఇంట్లో పెట్టేసి కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. "సరే రఘు, కనీసం మనం ఎక్కడికెళ్తున్నామో చెప్పు" అని అంటుంది టీనా. "మనము నేచర్ టూర్‌కి వెళ్తున్నామక్క. నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు" అంటాడు రఘు. ఎప్పుడు 4 గోడల మధ్యలో ల్యాప్‌టాప్‌తో కంటిన్యూగా వర్క్ చేసే టీనాకి నేచర్ ట్రిప్ అనేసరికి చాలా ఎక్సైట్ అవుతుంది. "పద పద, అయితే తొందరగా, ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావెందుకు" అని రఘుని తొందరపెడుతుంది. మాట్లాడుకుంటూ అక్క తమ్ముళ్ళిద్దరూ సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్న ఒక పెద్ద ఫార్మ్ హౌస్‌కి వచ్చేస్తారు. వెంటనే రఘు, "అక్క దిగు, నేను నీకు 3 స్టెప్స్ చెప్తాను. అది ఫాలో అవ్వాలి ఇవాళ నువ్వు. అప్పుడే మనం ఇక్కడికొచ్చినందుకు నువ్వు రిలాక్స్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా?" అంటాడు. ఆ 3 స్టెప్స్ తెలుసుకునే ముందు మీరు చేయవలసిన 3 స్టెప్స్ ఏంటి? మన ఛానల్‌కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టెప్ 1 రిలాక్స్ అవ్వాలి. స్టెప్ 2 స్లో డౌన్ అవ్వాలి. మంచిగా ఎంజాయ్ చేయాలి. అలాగే స్టెప్ 3 నువ్వు ప్రెజెంట్‌లో మాత్రమే ఉండాలి. అర్థమైందా అక్క? అంటాడు. టీనా చాలా ఎక్సైటింగ్‌గా లెట్స్ స్టార్ట్ అంటూ ఇద్దరూ నడవడం మొదలుపెడతారు. ఎటు చూసినా ఎంత పచ్చదనమో! నా కళ్ళకి చాలా రిలీఫ్‌గా ఉందిరా అంటుంది టీనా. "అవునక్క, ఈ రిలీఫ్ నీకు స్ట్రెస్ రిలీఫే అవుతది చూడు" అంటాడు. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఫ్లవర్ గార్డెన్ వస్తుంది. రకరకాల పూల చెట్లు, చిన్న పెద్ద సైజులతో పాటు ఎన్నెన్నో రంగులు, ఎన్నో రంగులు. "అబ్బా! ఎంత అందంగా ఉందో" అంటుంది టీనా. పువ్వులను, చిన్న చిన్న సీతాకోకచిలుకలను అన్నిటినీ చూస్తూ దగ్గరగా తనను తను మర్చిపోతుంది. "ఈ అనుభూతి నేను మాటల్లో చెప్పలేనురా రఘు" అంటుంది. పక్క నుంచి రఘు చాలా సంతోషిస్తాడు. "చాలా ప్రశాంతంగా ఉంది కదక్కా" అని అడుగుతాడు. అలా నడుస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. పక్షులు కిలకిల రాగాలు పెడుతున్నాయి. ప్రకృతి చేసే సన్నని గాలి శబ్దాలు చాలా చాలా బాగున్నాయి. "ఎంత చక్కటి సంగీతం వినిపిస్తుంది ప్రకృతిలోనే" అంటుంది టీనా. "అక్క, ఇది నేచర్ ఏఎస్ఎంఆర్. సూపర్‌గా, ఫ్రీగా ఎంజాయ్ చేసేయి" అంటూ జోక్ చేస్తాడు. టీనా రఘుతో ఇలా అంటుంది. "నా లైఫ్ ఎప్పుడు ఉరుకులు పరుగులతో నిండిపోయింది. ఇక్కడ అంతా కూడా చాలా హాయిగా ఉంది" అంటుంది. "కదా అక్క, ఇదే మెయిన్ పాయింట్. నువ్వు స్లో డౌన్ అయ్యావు. నీకు నువ్వు టైం ఇస్తున్నావు. గమనించావా అక్క" అంటాడు. మాట్లాడుకుంటూ అలా ఒక చిన్న పిల్ల కాలువ దగ్గరికి వస్తారు. "అబ్బా! ఎంత క్లియర్‌గా ఉంది వాటరు. ఎంత స్లోగా పారుతున్నాయి. అలసిపోయిన నా బ్రెయిన్‌కి ఎంత కామ్‌గా అనిపిస్తుందో" అంటుంది. "అవునక్క, నేచర్ నీ అలసట మొత్తాన్ని తగ్గించేస్తుంది." "రఘు, నాకు చాలా సర్ప్రైజింగ్‌గా ఉందిరా. క్షణం కూడా విడిచిపెట్టలేని నా ఫోన్ గురించి నాకసలు గుర్తే లేదు. ప్రకృతి చేసే మ్యాజిక్. ఫోన్ లేదు, ట్రాఫిక్ సౌండ్స్ లేవు, టీవీ లేదు, వర్క్ టెన్షన్ కూడా లేదు. కేవలం నేచర్, ఓన్లీ నేచర్. నువ్విప్పుడు ప్రస్తుతంలోనే ఉన్నావు. అందుకే నువ్వు ప్రతీదీ చాలా చక్కగా ఆస్వాదిస్తున్నావు. చూసావా, నీకు తెలియకుండానే నీలో ఎంత రిలాక్సేషన్ కనబడుతుందో" అంటాడు. వెచ్చగా, చల్లగా, చీకటి, వెలుగు, హడావిడి, నిశ్శబ్దం ఇవన్నీ కలిసి ఉంటేనే లైఫ్ ఎంత బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది కదా అంటుంది టీనా. "అబ్బో అక్క, నువ్వు నెమ్మదిగా కవయిత్రి కూడా అయిపోయావు. నేచర్ నిన్ను స్లో డౌన్ చేస్తుంది. అందుకే నీలో ఉన్న ఆలోచన శక్తి పెరిగింది చూసావా" అంటాడు. "చాలా దూరం నడిచి అలసిపోయానురా తమ్ముడు. కానీ నేను ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను." అప్పుడు రఘు ఇలా అంటాడు. "దీనినే చేసే పనిని ఎంజాయ్ చేయడం అంటారక్క. నీ బ్రెయిన్, హార్ట్, శరీరం అన్నీ అలసిపోయినా కూడా నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు. నెమ్మదిగా సాయంత్రం 6 అయిపోతుంది. సన్సెట్ టైం అయిపోయింది. నడుచుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ కొంచెం సేపు అలా గడ్డి మీద రిలాక్స్ ఉంది టీనా. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది. టీనాని భుజంపై మోసుకొని తనని కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టేసరికి రఘు నడుం పట్టేసింది. రఘు 2 డేస్ బెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయాడు. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఒకరోజు మీకోసం ఖచ్చితంగా ఇలా నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చేయండి. తర్వాత ఎట్లా ఫీల్ అయ్యారో
కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.